కుంభరాశి వారికి 24 నుండి 26 వరకు బాగా కలిసొస్తుంది. ఇక అన్నీ మీకు విజయాలే జరుగుతాయని చెప్పొచ్చు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం, అలానే కాకుండా మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వటం. దానికి తోడు ఇంకొకటేంటంటే గనక ఈ 3 రోజులు కూడా మీరు చాలా హ్యాపీగా ఉండటం. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఈ 3 రోజుల్లో జరుగుతాయి. అలానే కాకుండా మనము కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే అండి చాలా వరకు కూడా బాగా కలిసొస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఇబ్బంది అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదనమాట. అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వస్తూనే ఉంటుందన్నమాట వీరికి. అసలు వీరి జీవితంలో వీరికి ఏంటంటే కనుకనండి వీరి రాశి పరంగా కావచ్చు, వీరి మనస్తత్వం, వీరి వ్యక్తిగతం మనందరికీ తెలిసింది. కుంభరాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. హెల్పింగ్ నేచర్ని కలిగి ఉంటారు. ఎవరైనా బాధలో ఉంటే చూడలేక చాలా వరకు కూడా వారికి హెల్ప్ చేసే సందర్భాలు ఉంటాయి. కానీ వీరి దాకా వచ్చేసరికి మాత్రం వీరిని ఎవరు పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. అందరూ చూసుకుంటూ వెళ్ళిపోయే వాళ్లే కానీ ఎవ్వరు కూడా హెల్ప్ చేద్దాం, చక్కగా వీరిని కూడా ఆదుకుందాం అన్నట్టుగా ఎవ్వరు ఉండరనమాట. ఇక అలానే కాకుండా ఇక్కడ మనం 3 రోజులు చూసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుందండి. కొంచెం ఇబ్బంది అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పలేం, కానీ కొంచెం అయితే బాగా అయితే మీరు ఇక్కడ ఏంటంటే సక్సెస్ని సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. కొంచెం అంటే మీకు బాగా అనుకూలించే కాలం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కష్టాలు బాధలు ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలా కాకుండా ఏంటంటే కనుక ఈ 3 రోజులు కొంచెం మీరు ఆ సమస్యలన్నీ కొంచెం పక్కన పెట్టేసి కొంచెం ఏంటంటే సంతోషపడే సమయం అని చెప్పొచ్చు. ఈ విధంగా ఏంటంటే కనుక కుంభరాశి వాళ్ళకు ఉంటుందన్నమాట. కుంభరాశి వాళ్ళు మనం చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే కనుక వీరికి శని ప్రభావం కూడా ఉంటుందన్నమాట. శని వల్ల వీరు చేసే పనుల వల్ల, అలానే కాకుండా ఈ శని యొక్క అనుగ్రహం కలగక చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలా ఇబ్బందికి గురయ్యి చాలా నష్టాలను కూడా వీరు చూస్తూ ఉంటారనమాట. కానీ వీరికి ఎంత నష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరేనండి, ధైర్యంగా ముందుకు వెళతారు. ధైర్యం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి. ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటారండి. ఎంత బాధలు ఉన్నా కానీ స్మైల్ అనేది వీరి ముఖంపై అసలు కనిపిస్తూనే ఉంటుందన్నమాట. అంటే మేము బాధలో ఉన్నాము అన్నట్టుగా ఇతరులతో పంచుకోకుండా ఏమీ లేదు బాగానే ఉన్నాం అన్నట్టుగా ఉంటారనమాట. అందుకే వీరికి ఏదైనా కష్టం వచ్చినా కానీ కొంతమంది చెప్పుకున్నా కానీ నమ్ముకోరు, అంటే నమ్మరు. ఈ యొక్క కుంభరాశి వారు మాకు ఈ కష్టం వచ్చింది, మాకు ఇలా జరుగుతుందన్నా కానీ కొంతమంది ఏంటంటే వీరు నమ్మరండి. ఎందుకంటే వీరు ఉండే విధానం అలా ఉంటుంది కాబట్టి వీరికి కష్టాలు వచ్చినాయి అన్నా కానీ నమ్మబుద్ధి కాదనమాట. అలా ఏంటంటే కనుక కుంభరాశి వారికి కొన్ని సిచ్యువేషన్స్లో అలా జరుగుతుంది. కాకపోతే కుంభరాశి వారికి అయితే కష్టాలు ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువే అండి. కాకపోతే ఏంటంటే ఆ కష్టాలను తీర్చుకునే అంత వీరికి సత్తా కూడా ఉంటుందని చెప్పొచ్చు. కుంభరాశి వాళ్ళ పరంగా మనం చూసుకున్నట్టయితే 24వ తేదీ ఆదివారం రోజు అండి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దామండి. కుంభరాశి పరంగా 24వ తేదీ ఆదివారం చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. మీరు కలిసి వచ్చే కాలం ఇక్కడ ఏంటంటే కనుక మీకు లాభము లేదు, అలా అని మీకు ఇక్కడ నష్టం కూడా లేదనమాట. ఈ రోజంతా కూడా ఏంటంటే ఈ డే కొంచెం సంతోషకరమైన రోజు అని చెప్పొచ్చు. బాగా సాగిపోతుంది, ఎక్కడ ఇబ్బంది కూడా ఏది రాదు. అందరూ కూడా ఏంటంటే కనుక ఈ కుంభరాశిలో ఉండే కొంతమంది రెస్ట్ మూడ్లో ఉండే అవకాశం ఉంటుంది. బాగా ఆదివారం కాబట్టి రెస్ట్ తీసుకుంటారు. కొంతమంది కుంభరాశిలో ఉండే వాళ్ళు ఏంటంటే కనుక దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంచెం దేవుణ్ణి దర్శించుకోవడానికి ఏంటంటే కనుక దూర ప్రయాణం కూడా చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక కుంభరాశి వారు ఫ్యామిలీతో కూడా ఏంటంటే కనుక ట్రిప్కు వెళ్ళొచ్చు, లేదంటే కనుక టూర్కు వెళ్ళొచ్చు. కాకపోతే ఫ్యామిలీతో కలిసి విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే మంచి శుభకార్యాలలో కూడా మీరు అంటే పాల్గొనే అవకాశం అయితే ఇక్కడ ఆదివారం పూట మనకు క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఇంకా ఏంటంటే కనుక బంధువుల వల్ల కావచ్చు, మీరు అంటే చేసే ప్రయాణాల వల్ల కావచ్చు, మీకైతే అంతా కూడా శుభం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే అపజయం అనేది కలగదు, శుభాలే జరుగుతాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా పేరు ప్రతిష్టత పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా మీరు మంచి పేరుని అంటే సంపాదించుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆదివారం అయితే మీకు మంచి గౌరవం విలువ దక్కుతుందని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. ఆదివారం కుంభరాశిలో ఉండే వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకున్నా కానీ వీరి పనులు పాతవి పెండింగ్లో ఉన్నవన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా ఏంటంటే కుంభరాశి వారికి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు, పిల్లలతో హ్యాపీగా గడుపుతారు. ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగించుకోగలుగుతారు, అంటే ఇబ్బంది ఉంటే తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు కూడా మీకైతే మంచి అంటే ఫలితాలే ఉన్నాయండి, ఎక్కడ కూడా చెడు ఫలితాలు అయితే లేవన్నమాట. ఇక ఆ తర్వాత 25వ తేదీన మనం చూసుకున్నట్టయితే 25వ తేదీనండి మనము అంటే 6 గంటల నుంచి మొదలు పెట్టుకొని 12 గంటల 16 నిమిషాల వరకు కూడా అండి మీకు ఏంటంటే కనుక బాగా అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే రాకెట్
కంటే స్పీడ్గా కూడా మీరు ఇక్కడ దూసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. పనులు ఎంత ఫాస్ట్గా చేసుకుంటారంటే కనుక అంత ఫాస్ట్గా పనిచేస్తారు. అలాగే వచ్చేసి వృత్తుల్లో ఉండే వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే సమయం. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి సోమవారం రోజు అలాంటి వార్త వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఏంటంటే కనుక వివాహ పరంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయత్నాలు ఇక్కడ ఏంటంటే కనుకనండి ఖచ్చితంగా అంటే మీకు అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు. అలానే మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం డబ్బుకు ఇబ్బంది ఉంటుంది కానీ దాన్ని మీరేంటంటే కనుక సర్దుకుంటారు. అలాగే వచ్చేసి మీరేంటంటేనండి వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా మనం చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంది. బాగా కలిసి వచ్చే కాలం. ఎక్కడ కూడా మీకైతే డౌన్ లేదు, కొంచెం అప్పే ఉందని చెప్పుకోవచ్చు. అంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, విజయాన్ని అయితే మీరు సాధించుకోగలుగుతారు. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఇంటి పరంగా కూడా కుటుంబ సభ్యుల పరంగా బాగుంది, మీ పిల్లల పరంగా బాగానే ఉంటుంది. అలాగే ఏంటంటే కనుక కుంభరాశిలో ఉండే వాళ్ళ పరంగా అమ్మ నాన్నలకు ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్టయితే అది కూడా తొలగిపోయి కొంచెం హ్యాపీనెస్ని ఇస్తుందన్నమాట. ఆ యొక్క సమస్య తొలగిపోయింది కదా అన్నట్టుగా ఉంటారు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే విద్యార్థుల పరంగా కూడా బాగా రాణిస్తారండి, బాగుంటుంది. అంటే క్రీడాకారుల పరంగా కూడా ఏంటంటే కనుక బాగా రాణించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ ఏంటంటే కనుక తెలియని ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీలోనే మీరు అంటే ఆలోచించుకుంటూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు ఒక సైడ్ నుంచి, కానీ మనసులో ఆలోచించుకుంటూ ఉంటారనమాట. ఈ ఆలోచన ఏంటంటే కనుకనండి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం ఆలోచించడం తగ్గించుకోండి. అలానే కాకుండా ఏంటంటే మీరు ఈరోజు బిజీగా ఉండేసి ఏంటంటే కనుక కొంచెం సమయానికి భోజనం తీసుకునే అవకాశం ఉండదు. అంటే సమయం దొరకదు ముందుగా మనం చూసుకున్నట్టయితే. కాబట్టి కొంచెం సమయానికి భోజనం చేయండి, సరిపోతుంది. కొంచెం విశ్రాంతి కూడా అంటే తీసుకోండి, ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదండి. ఒక రకంగా మనం చూసుకోవాలంటే చిన్న ఇబ్బందులు వచ్చినా దాన్ని అయితే మీరు అంటే తీర్చేసుకునేంత మీకు అలా తీర్చేసుకునేంత ధైర్యం అయితే మీకు ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా అయితే ఇబ్బంది మనకు కనిపించడం లేదు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అండి ముఖ్యంగా 25వ తేదీన మీకు ఎలా ఉండబోతుందంటే కనుకనండి బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. 25వ తేదీన పుష్కలంగా ఏంటంటే దైవానుగ్రహం కలగబోతుంది. శని మీ యొక్క జీవితంలో ఉంటుంది. శని బాధ అయితే ఎప్పుడు కూడా తొలగదండి. కొంతమందికి తొలగినా కానీ మళ్ళీ అది వెంటనే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. శనిదేవుడికి నచ్చే పనులు చేస్తే శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శనిదేవుడు నచ్చని పనులు చేస్తే మీకు శనిదేవుడి యొక్క అనుగ్రహం అయితే కలగదు. శని మీ జీవితంలో నుంచి పూర్తిగా పోవాలంటే మీరు ఖచ్చితంగా ప్రతి శనివారం నల్ల నువ్వులని లేదా మీరు నార్మల్గా ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను దానం చేస్తే శని మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. మీ లైఫ్లో నుంచి పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కనుకనండి దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీరు దూసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి పురోగతిని సాధిస్తారండి. ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఇబ్బంది అయితే లేదనమాట. ఈ 3 రోజులు మీకు బాగా కలిసి వస్తుంది. 3 రోజులు కూడా అండి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు ఫలిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కోర్టు కేసుల్లో ఏదైనా సమస్యతో మీరు అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నట్టయితే మీకు ఇక్కడ ఏంటంటే కనుక ఆ ఇబ్బంది తొలగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. చాలా వరకు కూడా బయట నుంచి రావాల్సిన ధనం కూడా వస్తుంది. కొంచెం ఇక్కడ ఏంటంటే కనుకనండి ప్రమోషన్స్ వల్ల ఏంటంటే కొంచెం ఆనందపడిపోతారు. వివాహ ప్రయత్నాలు ఏంటంటే కనుక ఫలిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. పిల్లల్లో అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. అంటే మీ పెద్దవారి పరంగా కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 3 రోజులు కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బంది అయితే లేదు. ఒకవేళ ఒక చిన్న ఇబ్బందులు ఉన్నా సరే దాన్ని మీరు పోగొట్టుకునే అవకాశం అయితే ఉంటుందండి. అలానే కాకుండా నెల ఆఖరి కాబట్టి కొంచెం మీరు అంటే డబ్బుకు కొంచెం ఇబ్బంది పడతారు. కాకపోతే ఏంటంటే కనుక ఆ డబ్బు మీకు సద్దు మణుగుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ పరంగా కూడా మీకు ఆర్థికంగా సహాయం అయితే అందుతుందండి. బంధువుల పరంగా అయితే ఎలాంటి సహాయాలు ఉండవు, కానీ మీకైతే మంచి పేరు ప్రతిష్ట అయితే లభిస్తుంది. మంగళవారం కూడా ఓవరాల్గా అయితే మీకు బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏంటంటే కనుక గడబిడ లేదు. అలా అని ఏంటంటే కనుక ఎక్కడ కూడా మీకు అంటే లాస్ అయితే లేదండి. బాగానే ఉంటుందన్నమాట. బాగా కలిసి వస్తుంది. బాగా రాణించగలుగుతారు. బాస్తో ఏంటంటే కనుక ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్లకు మంచి ప్రశంసలు అందుతాయి. ఏదైనా ప్రాజెక్టు చేస్తే ఆ ప్రాజెక్టుని వదిలే వరకు కూడా మీరు ఏంటంటే కనుక ప్రయత్నాన్ని ఆపరనమాట. ఆ ప్రాజెక్టు వరకులోనే మీరు ఏంటంటే చక్కగా మునిగిపోయి ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ అంతా కూడా ఆ ప్రాజెక్టు పైన ఉంటుంది. అలానే ఏంటంటే కనుక ఇబ్బంది అయితే ఎక్కడ లేదు. బాగుంటుందండి మీకు.